హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర బ్లాగ్స్. ఈ వీడియోలో నేను కొత్తగా ఒక థింగ్ కొన్నాను అండ్ కొత్తగా ఒక ప్లేస్ విజిట్ చేశాను. ఒక షాపింగ్ మాల్ కూడా చూశాను. అవన్నీ ఏంటో తెలియాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయాల్సిందే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒప్పో ఎక్స్క్లూజివ్ షోరూమ్కి అయితే నేను వచ్చేసాను. అండ్ నేను కొనబోయే ఆ కొత్త థింగ్ ఏంటో మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్, యువర్ గెస్ ఇస్ రైట్. నేను న్యూ మొబైల్ తీసుకోబోతున్నాను. సో ఆ మొబైల్కి ఏవి బాగుంటాయని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను. సో నాకైతే ఒప్పో రెనో 14 నచ్చింది. కెమెరా క్వాలిటీ ఎవ్రీథింగ్ నాకు నచ్చింది. అందుకనే ఒప్పో రెనో 14 అయితే నేను పర్చేస్ చేయాలని చెప్పి మొత్తం చెక్ చేసుకొని ఇక్కడైతే ఒప్పో రెనో 14ని తీసేసుకున్నాను. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నారు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఓపెన్ చేయడానికి. అండ్ ఫైనల్గా ఓపెన్ అయితే చేసేస్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్తో నా న్యూ మొబైల్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఫుల్ హ్యాపీ. వై? బికాస్ నా న్యూ మొబైల్ని మా హస్బెండ్ నాకు ప్రజెంట్ చేశారు. సో నా హ్యాపీనెస్ నా ఫేస్లోనే తెలుస్తుంది కదా. ఎంతైనా మనకంటూ మన వాళ్ళ గిఫ్ట్స్. అండ్ ఫైనల్లీ నా మొబైల్ అయితే రివీల్ అయిపోయింది. సో ఇంతకీ మొబైల్ ఎలా ఉంది అండ్ మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. సో నా మొబైల్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ కొత్త మొబైల్తో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి మంచిగా వీడియో అయితే చేయబోతున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నా ఫస్ట్ మొబైల్ వీడియో ఆ ప్లేస్ని క్యాప్చర్ చేయడం. ఇంకా ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని మొబైల్కి వచ్చిన అన్నీ చెక్ చేసుకొని, పౌచ్ కానీ ఛార్జర్ అన్నీ చెక్ చేసుకొని నేనైతే మొబైల్ తీసుకున్నాను. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా కర్ణాటకలో ఎనీ గిఫ్ట్స్ ప్రొవైడ్ లేదంట. బట్ వాళ్ళు మాత్రం నేను ఏపీ నుంచి కర్ణాటకలో పర్చేస్ చేసినందుకు ఒక స్మాల్ గిఫ్ట్గా నాకైతే బ్లూటూత్ వైర్లెస్ హెడ్సెట్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మన ఫైనల్గా మనం విజిట్ చేయబోతున్న ప్లేస్ ఏంటో చూసేసేయండి. ఇంకేంటి, కొత్త మొబైల్ కొన్నాము అనుకోకుండా టెంపుల్కి కూడా వెళ్ళాము. సో నా ఫస్ట్ వీడియో అంతా ఒక టెంపుల్ క్యాప్చర్ చేశాను. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ టెంపుల్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది. సో బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి. ఎంత మంచిగా ఉందంటే చాలా ప్లెజెంట్గా, మంచిగా వాతావరణం గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేను. మంచిగా ఇలా నా న్యూ మొబైల్ని అక్కడ ఫస్ట్ షూట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మంచిగా ఫొటోస్, వీడియోస్ ఫస్ట్ అయితే టెంపుల్ని తీసాను. తర్వాత నన్ను, మా హస్బెండ్ని అంతా షూట్ చేసుకున్నాము. సో నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఈ ఇస్కాన్ టెంపుల్దే అనమాట. నా న్యూ మొబైల్లో ఫస్ట్ వ్లాగ్. సో హ్యాపీ అనిపించింది. అండ్ మంచిగా ఫొటోస్ షూట్ చేసుకున్నాను. అండ్ లోపల ఎలాగూ మెయిన్ టెంపుల్లో అలా ఉండదు కదా. సో అందుకని అక్కడ మాత్రం నేను తీయలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఫోటో తీస్తుంటే వాళ్ళు తీయకూడదు అన్నారు. అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా వచ్చింది. సో లోపల ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక ఇలా స్టాల్స్ అయితే మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్లో దేవుడు కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా ప్లెజెంట్. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. అక్కడ నుంచి అసలు రావాలనిపించలేదు, అక్కడే ఉండిపోవాలి అనిపించింది. మళ్ళీ కొద్దిగా బయటకు వచ్చేసరికి ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసేసరికి ఇంకా నాలో ఉన్న క్రేవింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో మంచిగా అన్ని ఐటమ్స్ కొనేసి ఇంకా అక్కడే పక్కన వేరే ప్లేస్లో కూర్చొని తినేసాము టెంపుల్లోనే. అండ్ టెంపుల్లో కూడా ప్రసాదం ఇచ్చారు. సో అన్నీ కలిపి మంచిగా తిని ఇంకా ఇక్కడ ఒక వాటర్ ఫౌంట్ ఉంటే అక్కడ ఫోటోషూట్ అయితే చేసుకున్నాము నేను, మా సిస్టర్. అండ్ మేము వేసుకున్న ఈ డ్రెస్సెస్ మన జిఎల్ఎం ఫ్యాషన్స్కి అండి. అఫ్కోర్స్ మన జిఎల్ఎం ఫ్యాషన్స్ ఉండగా మనం ఇంకా డ్రెస్సెస్ పర్చేస్ చేసుకొని వేసుకోకుండా ఉంటామా. సో నేను మా సిస్టర్ వేసుకున్నవి రెండు మన జిఎల్ఎం ఫ్యాషన్స్లోవే అనమాట. అండ్ మా సిస్టర్ వేసుకుంది ప్రజెంట్ కలెక్షన్ కాదు, బట్ నేను వేసుకుంది మాత్రం ప్రజెంట్ కలెక్షన్లో. సో మీకు కనుక ఈ బోత్ డ్రెస్సెస్లో ఏ డ్రెస్ కావాలన్నా మన జిఎల్ఎం ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు రెస్పాన్స్ ఉంటుంది అక్కడ. అండ్
మంచిగా అందరం ఫోటోషూట్ చేసుకున్నాం. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు అండ్ నా మొబైల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేసేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా టెంపుల్ నుంచి పక్కనే ఓరియన్ మాల్ ఉంటే వాకబుల్ డిస్టెన్స్లో, సో ఓరియన్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. మాల్ బయట స్టాల్స్ ఉంటే మళ్ళీ కొంచెం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసి మంచిగా మాల్లోకి అయితే వెళ్ళిపోయాం. మాల్ చాలా మంచిగా ప్లెజెంట్గా ఉంది. సో ఎక్కువ రష్ లేకునిండే, అందుకే మంచిగా వీడియోస్ తీసుకుంటూ లొకేషన్స్ని షూట్ చేసుకుంటూ మా డ్రెస్సెస్ని కూడా కొంచెం వీడియోస్ తీసుకుంటూ ప్రమోషన్కి ఫొటోస్ అయితే దిగేసాము. అండ్ బయట వ్యూ అయితే ఓరియన్ మాల్ది ఎక్సలెంట్ ఉంది. ఈ వ్యూ చూసిన వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ అంతా తెలుస్తుంది. ఫోన్లోనే మీకు అర్థమవుతుంటుంది వ్యూ ఎంత బాగుందో, అలాంటిది డైరెక్ట్ అక్కడ చూస్తే ఇంకా చాలా బాగుంది. సో మాల్లో కూడా ఆ వ్యూ మొత్తంలో మేము మంచిగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము. మేమంతా ఫొటోస్ అండ్ వీడియోస్లో బిజీగా ఉంటే మా జ్ఞాన్వి తల్లి మాత్రం మంచిగా ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటే మంచిగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము. అండ్ నేను వేసుకున్న డ్రెస్ మీకు కనుక నచ్చినట్లయితే మన జిఎల్ఎం ఫ్యాషన్స్లో డిఎం చేయండి. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో అవర్ జిఎల్ఎం ఫ్యాషన్స్ ఫర్ మోర్ అప్డేట్స్.